సియావర్ రామచంద్ర కీ జై. సియావర్ రామచంద్ర కీ జై. వేదికపై ఉన్న గౌరవనీయులైన సాధువులు మరియు ఋషులు, ఇక్కడ ఉన్న రామభక్తులందరికీ మరియు ప్రపంచంలోని నలుమూలల నుండి కనెక్ట్ అయిన వారికి నా నమస్కారాలు. అందరికీ రామ్ రామ్. స్నేహితులు, నేడు గ్రామాలలో భక్తి గీతాలు మరియు గానం యొక్క సమ్మేళనాలు ఉన్నాయి. ఆలయాల్లో ఉత్సవాలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు దీపావళి పర్వదినంగా దేశమంతా సంబరాలు జరుపుకుంటుంది. ప్రతి ఇంటిలో సాయంత్రం వేళల్లో శ్రీరాముడి రామజ్యోతి, దివ్య దీపం వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్నేహితులు, రామునికి సంబంధించిన ఏ పని జరిగినా పవన్ పుత్ర, గాలికుమారుడు, హనుమంతుడు ఎల్లప్పుడూ ఉంటాడని మనందరికీ తెలుసు. అందుచేత రామభక్తుడైన హనుమంతునికి, హనుమాన్ గారికి మన రాజ్యాంగంలోని మొదటి పేజీలో కూడా శ్రీరాముడు ఉన్నాడు. రాజ్యాంగంలో ఉన్నప్పటికీ రాముడి ఉనికిపై దశాబ్దాలుగా న్యాయ పోరాటం జరిగింది. న్యాయం యొక్క గౌరవాన్ని నిలబెట్టిన భారత న్యాయ వ్యవస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాముడి ఆలయం కూడా న్యాయబద్ధంగా మరియు చట్టబద్ధంగా నిర్మించబడింది. భగవంతుని రాకతో అయోధ్య నివాసులందరూ మరియు దేశం మొత్తం ఆనందంతో నిండిపోయింది. సుదీర్ఘ విభజన కారణంగా తలెత్తిన సంక్షోభానికి తెరపడింది. ఆ యుగంలో ఎడబాటు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే, మరియు అది కూడా భరించలేనిది. ఈ యుగంలో అయోధ్య నివాసులు మరియు దేశం శతాబ్దాలుగా విడిపోయారు. బానిస మనస్తత్వం నుండి పైకి లేచి, గతంలోని ప్రతి సవాలు నుండి ధైర్యంగా దేశం కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఇప్పటి నుండి 1000 సంవత్సరాల తరువాత కూడా ప్రజలు ఈ తేదీని, ఈ క్షణం గురించి చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అనుభవిస్తారని నాకు దృఢమైన నమ్మకం మరియు అపరిమితమైన విశ్వాసం ఉంది. ఈ క్షణం అతీంద్రియమైనది. ఇది క్షణాలలో అత్యంత పవిత్రమైనది. ఈ వాతావరణం, ఈ శక్తి, ఈ సమయం, ఇది మనపై శ్రీరాముడి ఆశీర్వాదం. సూర్యోదయం జనవరి 22, 2024కి విశేషమైన ప్రకాశాన్ని తీసుకొచ్చింది. నేను మాత జానకి, లక్ష్మణ్ జీ, భరత్ శత్రుఘ్న మరియు పవిత్ర అయోధ్యపురి మరియు పవిత్ర సరయూ నదికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎవరి ఆశీస్సులతో ఈ మహత్తర కార్యం నెరవేరిందనేది ఈ క్షణంలో నాకు ఒక దివ్యమైన అనుభూతిని పొందుతోంది. ఆ దివ్య ఆత్మలు, ఆ ఖగోళ స్వరూపాలు కూడా ఈ సమయంలో మన చుట్టూ ఉన్నాయి. నిన్న నేను రామసేతు ప్రారంభ బిందువు అయిన ధనుష్కోడిలోని అరిచల్ మునే అనే పవిత్ర ప్రదేశంలో రాముడి ఆశీస్సులతో ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, త్రేతా యుగంలో రాముడు తిరిగి వచ్చినప్పుడు తులసీదాస్ జీ ఇలా వ్రాశాడు: ప్రభు బిలోకి హర్షే పురబాసి, జనిత వయోగ్ బెపతి సబ్నాసి. జనవరి 22, 2024 అనేది క్యాలెండర్లోని తేదీ మాత్రమే కాదు. ఇది కొత్త శకానికి నాంది పలికింది. రామమందిరానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉత్సాహం పెరుగుతూనే ఉన్నాయి. నిర్మాణాన్ని చూస్తుంటే పౌరుల్లో కొత్త విశ్వాసం పుట్టింది. నేడు మనకు శతాబ్దాల నాటి సహనం యొక్క వారసత్వం వచ్చింది. ఈరోజు మనకు రాముడి గుడి ఉంది. గర్భగుడిలో పరమాత్మ చైతన్యానికి సాక్ష్యమిచ్చి మీ ముందున్నాను. చెప్పడానికి చాలా ఉంది, కాని నా గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నా శరీరం ఇంకా వణుకుతోంది, నా మనస్సు ఇంకా ఆ క్షణంలో లీనమై ఉంది. మా రామ్ లల్లా ఇకపై టెంట్లో నివాసం ఉండడు. మన రామ్ లల్లా ఇప్పుడు ఈ దివ్య ఆలయంలో నివసిస్తారు. ఇప్పుడు జరిగిన దాని అనుభవాన్ని దేశవ్యాప్తంగా మరియు ఈరోజు మా రాముడు వచ్చాడు. శతాబ్దాల నిరీక్షణ తర్వాత మా రాముడు వచ్చాడు. అపూర్వమైన ఓర్పు, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు తర్వాత మన రాముడు వచ్చాడు. ఈ శుభ తరుణంలో మీ అందరికీ, దేశ పౌరులందరికీ అభినందనలు. ఈ దివ్య చైతన్యాలన్నిటికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక శతాబ్దాలుగా ఈ పనిని సాధించకుండా మన ప్రయత్నాలు, త్యాగాలు మరియు తపస్సులో ఏవైనా లోటుపాట్లు ఉంటే నేను ఈరోజు శ్రీరాముడిని క్షమించమని కోరుతున్నాను.
నేడు ఆ లోటు తీరింది. ఈరోజు రాముడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ క్షణాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ జీవించడం శ్రీరాముడి గొప్ప ఆశీర్వాదం. నేడు రోజులు, దిశలు మరియు ప్రపంచంలోని అన్ని మూలలు ప్రతిదీ దైవత్వంతో నిండి ఉంది. ఈ సమయం మామూలుది కాదు. ఇవి శాశ్వతమైన సిరాతో కాలచక్రంలో చెక్కబడిన చెరగని జ్ఞాపకాలు.